బట్టి ధ్యాన కీర్తన 132వ కీర్తన భాగం. ఈ 18 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కీర్తన భాగాన్ని జ్ఞానైన సొలొమోన్ తన అనుభవంతో కూడిన కీర్తనగా మరి బైబిల్ పండితులు చరిత్రలో రాశారు. ఇక్కడ రాయబడలేదు కానీ చరిత్రలో రాశారండి. ఇది కూడా యాత్రా కీర్తన అయి ఉన్నది. మన జీవిత యాత్రలో దేవునికి ఇష్టలుగా మనం జీవించువారమైతే ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలకు మనం పాత్రులముగా ఉంటామని, ఆ ఆశీర్వాదాలు ఇహలోకములోనే మనం అనుభవించేవారుగా ఉంటామని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలమైన మనం మన జీవిత యాత్రలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడే ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు మనం అనుభవించగలము అనే సత్యాన్ని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఇవాళ దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించేవారే అరుదైపోయారండి. వీళ్ళు దేవుడు నమ్ముకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా, కానీ దేవునికి ఇష్టలుగా జీవించేవారు కావాలి. దేవుని నమ్ముకున్నవారు కాదు. నమ్ముకున్న నీవు దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తావు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. ప్రియులారా, చూడండి, హెబ్రీ పత్రికలో ఈ మాట తెలియపరచబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? ఏంటమ్మా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు మీరు నమ్మవలను కదా అంటాడు. కనుక ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే తన పోలికలో తన రూపములో ఈ మానవుడిని దేవుడు చేసుకున్నాడు, తన కొరకే చేసుకున్నాడు. ఎందుకొరకంటే ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలనే దేవుని ఉద్దేశం. అందుకనే ఆదిలోనే దేవుడు ఆది మానవుడైన ఆదాములను సృజించిన దేవుడు ఆది మానవుడును దేవుడు స్త్రీగాను పురుషునిగాను సృజించి వారిని ఆనాడే ఆశీర్వదించాడంట. ఆయన ఆ ఆశీర్వాదం వారు పొందాలంటే ఆయనకి ఇష్టలుగా ఉంటేనే ఆశీర్వాదం పొందుతారు. ఆదికాండం 1వ అధ్యాయంలోని మాటలు ఉంటాయి. దయచేసి చదవండి. 1వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అండి. మిమ్మల్ని అందుకే చేశాను, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఈ భూమిని మీరు స్వాధీనపరుచుకోవాలనగా మీరే ఏలుబడి చేయాలి. ఈ భూమి అంతా భూలోకమంతా మీ స్వాధీనంలో ఉంటుంది అని దేవుడు ఆదిలోనే ఆది మానవుడను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని ఆది మానవులైన ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారండి. ఈ సృష్టి అంతటను కూడా లోబరుచుకోవలసినటువంటి ఆది మానవులు ఆదాము అవ్వలు ఈ సృష్టి మీద ఉండవలసిన అధికారాన్ని వారు కోల్పోయారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను వారు
అతిక్రమించారు. మీరు ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, భూమిని నిండించాలన్నా, భూమిని వశపరుచుకోవాలన్నా మీరు నేను చెప్పే మాట వినాలి. ఏదైనా తోటలో ఉన్న సమస్తం మీ కొరకే చేశాను, కానీ ఈ తోటలో కనపడుతున్న వృక్షఫలం మాత్రం మీరు తినకూడదు. అది మంచి చెడ్డలు తెలివినిచ్చేది. తిన్న దినమున మీరు చేస్తారంటే నా ఆశీర్వాదాలను కోల్పోతారని ఆదిలోనే దేవుడు చెప్పాడండి. ఆ ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవ సన్నిధికే దూరమైపోయారు. భూమిని స్వాధీనపరచుకోవలసిన వారు, ఈ సృష్టి అంతటిపై అధికారం కలిగినటువంటి మానవుడు అధికారాన్ని కోల్పోయాడు. ఈ అధికారము దుష్టుడైన సైతాను వశంలోకి వెళ్ళిపోయింది. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవదేవుడు ఆయనటువంటి వాగ్దానం చేసిన ఆ ఆశీర్వాదాలకు ఈ మానవుడు పాత్రుడిగా ఉండాలని ఎంచినవాడై ఆది నుంచి కూడా ఆయన సన్నిధికి దూరమైపోయినా కానీ వారితో ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. ఆయన మాట విని ఎవరైతే ఆయనకు లోబడతారో, ఆయనకు అప్పగించుకుంటారో వారిని ఆయన ఆశీర్వాదాలకు వారసుడిగా చేయాలని, తను వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ అనుభవించే వారిగా చేయాలని దేవుని ఉద్దేశం అండి. అందుకే దేవుడు ఆది నుంచి మానవాళితో మాట్లాడుతూనే వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. అయితే ప్రియులారా, దేవదేవుడు ఆ యొక్క నిష్కల్మష యుగములో ఆదామవ్వలతో మాట్లాడాడు. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనస్సాక్షి యుగాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆ మనస్సాక్షి యుగములో కూడా కయీనుతో మాట్లాడాడు, హేబేలుతో మాట్లాడాడు, ఇంకా నోవాహుతో మాట్లాడాడు. ఇలా భక్తులందరితో మాట్లాడుతూనే వచ్చారు. హేబేలు లోబడ్డాడు, నోవాహు లోబడ్డాడు. కానీ లోబడిన వారందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు అనుభవించారు. తరువాత దేవదేవుడు ఆ మరణ యుగం వచ్చేటప్పటికీ అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 15 అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయండి. దయతో చదువుతారా? 5-6 వచనాలు చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. వెలుపలకు ఆయనను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగున అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెబుతారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఆయన అబ్రాహాముగా ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు. నిజదేవుని ఎరగని అబ్రాహామును దేవుడు నిజదేవుడు దర్శించి అబ్రాహాముకు దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే పిలిచిన దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచాడు కనుక అబ్రాహాము బహుగా ఆశీర్వదించబడ్డాడంట, ఫలించాడట, అభివృద్ధి చెందాడట. ఈ ఫలించి అభివృద్ధి చెందిన తర్వాత ఈ అబ్రాహాము అనే అతను అప్పటికే 75 సంవత్సరాల వయసు ఆయనకి. దేవుణ్ణి అడిగాడటండి, నువ్వు నాకు కావలసిన వాడిని ఇస్తున్నావు, నన్ను అభివృద్ధిపరిచావు, ఆశీర్వదించావు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి వశం అవుతాయి? నా దాసుడైన ఎలియాజరు వశం అవుతాయా? ఎందుకంటే నాకు బిడ్డలను ఇవ్వలేదు కదా, వారసులను ఇవ్వలేదు కదా, ఎలియాజరే నాకు వారసుడా అని అతడు దేవుణ్ణి అడిగాడటండి. అప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడి, ఎలియాజరు కాదు నాయనా నీకు వారసుడు, నీకు వారసుని ఇవ్వబోతున్నాను, ఎలాగిస్తానో చూడు, ఒకసారి గుడారం నుంచి బయటికి రా అన్నాడు. బయటకు వచ్చిన అబ్రాహామును ఆకాశం వైపు చూడన్నాడు. చూశాడు.
చూసిన అబ్రాహాం అంటున్నాడు, ఏం చేయనంటే ఆ నక్షత్రాలు లెక్కించు నీ చేతనైతే అన్నాడు. అయ్యో ఈ నక్షత్రాలను లెక్కించలేనన్నాడు. అంత విస్తారమైన జనాంగాన్ని నీ ద్వారా ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఏదో ఒక్క బిడ్డ లేడని అంటున్నావు నువ్వు, కానీ ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన జనాంగాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని దేవదేవుడు చెప్పాడండి. హల్లెలూయా. ఆ చెప్పిన మాట అబ్రాహాము నమ్మాడు. అబ్రాహాం విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడికి ఎంచబడ్డాడు. అయితే మధ్యలో మరలా అబ్రాహాములోకి అవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే వారు ఐగుప్తుకు వెళ్ళారు. దేవుడు వెళ్ళమని చెప్పలేదు, కానీ ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు అనగా లోకం, దైవ చిత్తాన్ని ఎరగనిది లోకం, దైవ సంకల్పాన్ని ఎరగిన వారే లోకస్తులు. అంటే అక్కడ వెళ్ళిన తరువాత వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, దైవ చిత్తం కొరకు కనిపెట్టలేకపోయారు. శారాను ఐగుప్తీయులు ప్రేరేపించి, నీకు వెళ్ళేలాగా పుట్టలేదు కనుక, నీకు వయసు పైబడుతుంది కనుక నీ దాసి అయిన శారాను నీ భర్త అయిన అబ్రాహాముకి ఇమ్మని ప్రేరేపిస్తే, ఈ శారాయి అబ్రాహాముతో తన భర్తతో అంది, నాకు ఎలాగే బిడ్డలు పుట్టే యోగ్యత లేదు కనుక ఈ శారాతో నువ్వు పోతే, శారాను భార్యగా చేసుకుంటే ఆమె ద్వారా నన్ను బిడ్డలకు అంటావని ప్రేరేపించి శారాను దాసి అయిన ఆగరును అబ్రాహాముకు భార్యగా చేసింది శారాయి. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి వచ్చి పడ్డ శ్రమలన్నీ వీరికి ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకుంటున్నారు. కుటుంబం అంతా గలిబిలే, గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఒక రోజున మళ్ళీ అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. 17వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే అబ్రాహాముతో మాట్లాడుతుంటాడు, అబ్రామా నీవు నిందారహితుడిగా ఉంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నా ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలనుకుంటే నువ్వు నిందారహితుడిగా ఉండాలి, అనగా యథార్థమైన హృదయం గలవాడిగా ఉండాలి. వాగ్దానము చేసిన నేను ఎంత నమ్మదగిన వాడనో నువ్వు నమ్మినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా చిత్తానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే నువ్వు నిందారహితుడిగా ఉంటావు. అప్పుడే నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవదేవుడు అబ్రాహాముతో. హల్లెలూయా. నువ్వు అబ్రాహాము కాదిక అబ్రహాముగా మార్చబోతున్నాను, శారాయిని శారాగా చేయబోతున్నాను, మీకు సంతానము నేను కలగజేయబోతున్నానని దేవదేవుడు సెలవిచ్చాడండి. కనుక దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని భక్తి చేయకూడదు. దైవ చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. ఒక ఉదాహరణ చూస్తే దేవుని గ్రంథంలో ఏమనుందంటే, సంతానం అనేది దేవుడిచ్చేదని ఉంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించేదని ఉంది. కనుక దేవుడిచ్చేదే గర్భఫలం. అటువంటి గర్భఫలం కొరకు అనేక మంది ప్రయాసపడుతున్నారు. దైవ చిత్తానికి అప్పగించుకోకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతెంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎన్నెన్నో మందులు మింగేస్తున్నారు, ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు, కానీ ఆ దేవుని ఆశీర్వాదం వారు చూడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే దైవ చిత్తానికి అప్పగించుకుంటేనే దేవుని కార్యం చూస్తారండి. చాలామంది సాక్ష్యం విన్నాం, అయ్యా మేము ఎన్నెన్నో మందులు వాడాం, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాం, కానీ మా ఆశ నెరవేరలేదు. దేవుని చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకున్నామో, అన్ని ప్రయత్నాలు మానేసి దైవ చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకున్నామో అప్పుడే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మాకు గర్భఫలం ఇచ్చాడు, మమ్మల్ని దీవించడం ప్రారంభించాడని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అది కరెక్ట్ అండి, యథార్థమైన సాక్ష్యం అది. దేవుని స్తోత్రం. కనుక దేవునికి చిత్తానికి అప్పగించుకోవడమే దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే. దేవుడు మనిషిని పుట్టిగా పనిసినప్పుడు ప్రతి మానవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా.
ఈ లోకాశీర్వాదాలు అనేవి అందరికీ సమానంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. అయితే ఈ లోకాశీర్వాదాలే కాకుండా పరలోకాశీర్వాదాలు పొందాలంటే ఆయన నమ్ముకోవాలి, ఆయన నమ్మిక ఉంచాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు యహలోక పరలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి. దేవుని స్తుతించండి అందరూ. కనుక ఈ లోకస్తులకు లోకాశీర్వాదాలు దేవుడే ఇస్తున్నాడు. అందుకంటాడు ఆయన, నీతిమంతుల ఎడలను దుష్టుల ఎడలను ఆయన దయ చూపించే దేవుడట. నీతిమంతుల మీద అవినీతి పరుల మీద కూడా సమానంగా వర్షాన్ని కురిపించే దేవుడట. వర్షం అనేది ఆశీర్వాదానికి గుర్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక ఆశీర్వాదాలు అందరికీ ఇస్తాడు దేవుడు, ఆయన చిత్తానికి అప్పగించుకుంటే. దేవుడు తప్ప ఎవరు చేయలేరు అనుకుంటే ఇస్తాడు. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, దైవ చిత్తానికి అప్పగించుకుని దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారికి ఇహలోక పరలోక ఆశీర్వాదాలు కూడా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? బిగ్గరగా దేవుని స్తుతించండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా జీవించే వారంగా ఉండాలి. అదే హెబ్రీ పత్రికలో అబ్రాహాముకి ఇచ్చిన దేవుడు గొప్ప వాగ్దానం అక్కడ ఉంది. 6వ అధ్యాయం 13 నుంచి చదవండి దయతో. దేవుడికి దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుని కంటే గొప్పవాడు ఎవడు లోకములో లేడు గనుక దేవుడు తనతోడనే ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తానని ఆనాడే మన పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దాన ఫలాన్ని ఓపికతో కనిపెట్టి ఆయన పొందుకోగలిగాడు, ఆ ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. ఈనాడు భూలోకంలో ప్రతి దేశములోనూ భూప్రపంచమంతా వెతికి చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఎవరంటే అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు నమ్ముకున్న వారికి విశ్వాసులని పేరు పెట్టారు. విశ్వాసులకు తండ్రి అబ్రహామై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు ఈనాడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదు, విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అబ్రహాము తర్వాత దేవదేవుడు ఇస్సాకును యాకోబును ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇలాగ ఆశీర్వదిస్తూ విస్తరింపజేస్తూ ఆ దేవదేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరినప్పుడు, మనుషులందరి వలె మేము కూడా రాజుని నియమించుకోవాలని కోరినప్పుడు రాజుగా సౌలు అనే ఒక హెబ్రీయుణ్ణి, ఇశ్రాయేల్లో ఒకడైనటువంటి ఆ యొక్క సౌలును రాజుగా ఇచ్చాడు. బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలునిచ్చాడు. సౌలు తర్వాత దేవుడు దావీదును వారికి రాజుగా చేశాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా చేశాడు. దావీదు అటండి ఒక రోజున ఒక ఆలోచన పెట్టుకున్నాడట. దేవుడు నన్ను బహుగా దీవించాడు, సరంబి వేసిన ఇళ్లలో నేను నివసిస్తున్నాను, దేవుని యొక్క మందసమేమో గుడారములో ఉంది, అది మంచిది కాదని దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన చేసి విలువైన లోహములను అత్యధికమైన ఐశ్వర్యమును సమకూర్చాడట దేవుని మందిరం కట్టడానికి. ఒకరోజు దేవుడు ఆ యొక్క దావీదుతో మాట్లాడి, నీ ద్వారా నా మందిరం కట్టబడదు, నీ గర్భవాసములో పుట్టబోతున్నటువంటి కుమారుని ద్వారా నేను ఒక మందిరాన్ని నిర్మించబోతాడని చెప్పాడు. తర్వాత తన గర్భవాసం చేసే సొలొమోను యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించాడు. దేవుని మందిరాన్ని నిర్మించి ఒక రోజున దేవునికి ప్రార్థన చేశాడట. ఏమని? ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠమై విశ్వమాంత నిండిన గొప్ప దేవుడు నీవు, ఈ మందిరము ఏ పాటిది నీకు, నీ మహిమను ఈ మందిరములోనికి పంపించండి ప్రార్థన చేశాడట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుతో చెప్పిన మాటలు ఉన్నాయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చదువుతారండి, 14 నుండి చదవండి దయతో.
అంతా నిండిన గొప్ప దేవుడు నీవు. ఈ మందిరం ఏపాటిదయ్యా, నువ్వు పట్టణ నీవు ఈ మందిరములో నివసించటానికి. కనుక నీ మహిమను కనపరచు, ఈ మందిరములోనికి మహిమను పంపించమని ప్రార్థన చేస్తే, నా మహిమను పంపించాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ. నా పేరు పెట్టబడిన నా జనులు వారు తమ్ము తాము తగ్గించుకోవాలి. వారు నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడే నేను వారి ప్రార్థనలు ఆలకిస్తాను, నా కనుదృష్టి వారిపై ఉంచుతాను, మన చెవియొగ్గు వారు మా వారికి ప్రార్థన వింటాను. ఇదిగో ఈ మందిరానికి నా పేరు పెడతాను, నా పేరు నిత్యం ఈ మందిరానికి ఉన్నట్లుగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇది సొలొమోనుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. నా ఆశీర్వాదాలు మీరు పొందాలంటే, దేవుని ఆశీర్వాదం ఈరోజు ఎలా దొరుకుతుందంటే ప్రియులారా, ఆయన మహిమ ద్వారా మాత్రమే. అందుకంటాడు, నమ్మితే నా మహిమను చూస్తారు. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడే కాలం ఇది. కనుక దేవుడు తన మహిమను మన మధ్యకి పంపించాలంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలైన మనం, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం తగ్గించుకోవాలి. ఎవరికి వారు తగ్గించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడే దేవుడు తన గనుదృష్టి మనపై ఉంచుతాడు, మన ప్రార్థనలు చెవియొగ్గి ఆలకిస్తాడు, మనం ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఈ మందిరానికి ఆయన పేరు నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే తన మహిమను ఈ మందిరములోనికి పంపిస్తాడు. ఆయన మహిమను మనం చూడకపోతే మన అవసరత తీరదండి. కనుక ఈవేళ దేవుడు నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. మంచిదే. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న సోదరి సోదరుడా, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ఈ కార్యం చేయకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా దేవుని మహిమను చూడలేము. దేవుని మహిమను చూడలేకపోతే మన ప్రతి అవసరత తీర్చబడదండి. మన ప్రతి అవసరత తీర్చబడేది కేవలం దేవుని మహిమ ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం ఎవరికి వారు తగ్గించుకోవాలి. నువ్వు ఎంతటి వాడవైనా, ఏ పాటు వాడవైనా, నీకెన్నున్నా, ఎంతున్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం నీలోకి రావాలి. నేను ఏ పాట వాడను ప్రభువా, నేను ఏ పాట దానను నాయనా అని దైవ సన్నిధిలో తగ్గింపు జీవితం నీలోకి రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు కోరికలను విసర్జించాలి. యథార్థమైన హృదయంతో దేవుని సేవించాలి. అప్పుడే ఆ దేవదేవుని యొక్క మహిమను చూస్తాం. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తుతిందాం అందరం. కనుక సొలొమోనుకి దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని ఎంతోమంది అనుభవించలేకపోయారండి. మందిరాలు కట్టబడుతున్నా ఎక్కడ చూసినా వారి స్తోమతను బట్టి ఆనాటి నుంచి కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఆ మందిరాల్లో ఆయన ఆరాధించడం ప్రారంభించారు. అనేక మంది ఆయన ప్రజలుగా మార్చబడుతున్నారు. కానీ తాము తగ్గించుకోలేక, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా వారు దేవదేవుని ఆరాధించినంత కాలము దేవుని మహిమను వారు చూడలేరు. దేవుని మహిమను చూడలేకపోతే మన ప్రతి అవసరత తీర్చబడదండి. ఎందుకంటే ఈ లోకాశీర్వాదాలకి పరిమితం అయిపోతాం, కానీ ఆ పరలోక దీవులు మనం పొందలేం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక దేవుని మహిమను మనం చూడలేం. ఆ మహిమను చూసినప్పుడే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. కనుకనే దేవదేవుడు అటండి, ఆయనే భూలోకానికి దిగి రావాల్సి వచ్చిందండి. దేవుని ప్రజలు ఎలా జీవించాలో,
దేవుని ప్రజలు ఏ విధంగా తాము తగ్గించుకోవాలో, దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని భయభక్తులు చెడుతనాన్ని విసర్జించాలో తెలియచేయడం కొరకు ఆ దేవదేవుడే, ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి దిగి వచ్చినారు. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తుతిద్దాం అందరం. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో రాయబడింది. ప్రియులారా, ఆ మాట చదువుకుందామా? ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరో నిజంగానే వెరిగి ఉంటే ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరికర జీవితం నీలోకి, నాలోకి, మనలోకి వస్తుంది. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారంటే ప్రియులారా, ఎబ్రీ పత్రికలోనే ఉంది. 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. హల్లెలూయా. ఆయన పాపలోకానికి వచ్చాడు. మహాపరిశుద్ధుడైన దేవుడైన ఈ పాపలోకములో ఆయన జీవించినంత కాలము పాప మాలిన్యము ఆయనను అంటలేదు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామా? ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము గలవాడయిండు కూడా మానవావతారిగా భూలోకానికి వచ్చి దాసుని పోలికగా మారిపోయాడండి. తన్ను తాను తగ్గించుకున్నాడండి. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ పాపలోకములో సంచరించినంత కాలము పాపమాలిన్యం అనేది ఆయనను అంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు ఆయన. ఆయనతోనూ సహవాసం చేయడానికి పిలువబడిన వాడవు, పిలువబడిన దానవు. నమ్మి బాప్తిస్మ పొందిన సోదరి సోదరుడా, నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి నీవు ఉండాలి. నువ్వు నమ్ముకున్న నీతో యేసయ్య ఉన్నాడు. ఆత్మస్వరూపిగా నీ ముందే ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసే మనసు నీకుంటే ఈ పాపలోకములో ఎంతకాలం మనం జీవించినా మన చెడుతనాన్ని విసర్జించేవారు ఉంటాం. చెడుగును ఆస్వాదించాం, చెడుగును విసర్జిస్తాం, మంచిగా జీవించడానికి ప్రయాసపడతాం. దేవుని స్తోత్రం. అటువంటి ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఏ పాపము లేని యేసయ్యకు తమ్ము తాము అప్పగించుకుంటారు కనుకనే వారు చెడుతనాన్ని విసర్జించిన వారుగా ఉంటారు. ప్రభుతో సహవాసం చేసేవారు ఉంటారు. అప్పుడే ఆయన మహిమను వారు చూస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన కోసం రాయబడిందండి. ఆ క్రీస్తు యేసుగా భూలోకములో జన్మించిన రాడి గాబ్రియేలు దేవదూత తనతో కలిసి అనేక మంది దేవదూతలు భూలోకానికి దిగి వచ్చారట. ఈ లోకరక్షకుడైన క్రీస్తు యేసు జన్మించిన రోజే ఆ స్థలానికి వచ్చి వారందరూ కలిసి గాన ప్రతిగానాలు చేస్తున్నారు ఆయన్ను బట్టి. ఈయనెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు గనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగించడానికి వచ్చాడు. భూమి మీద ఎవరైతే తనకి ఇష్టలుగా జీవిస్తారో వారికి ఆయన సమాధానం అనుగ్రహించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పరలోక ఆశీర్వాదాల్లో ప్రముఖమైన ఆశీర్వాదం అండి. ఇది భూలోకములో ఎక్కడా దొరకని ఆశీర్వాదం. ఇది భూలోకములో మరి ఎన్ని సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా కానీ ఈ సమాధానం అనేది ఎవరికి దొరకదు. ఇది కేవలం పరలోక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. వేళ ఎంత ధనమున్నా, ఎంతంత భోగభాగ్యాలు అనుభవించేవారైనా, ప్రపంచములోకెల్లా కుబేరులైనా వారంటారు మాకు మనసులో నెమ్మది లేదనే చెప్తారు. సమాధానం అనేది వారికి లేదు, ప్రాణానికి నెమ్మది లేదు. ప్రియులారా,
ఇది పరలోక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే సరిపోదు, ఆయనకు నమ్మకముగా వెంబడించేవారు ఉండాలి. అప్పుడే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. కనుక ఆయన ఇష్టలుగా మనం జీవించినప్పుడే ఆయన వాగ్దాన ఫలాన్ని మనం పొందుతాం. అదే సమాధానం, పరలోక ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎన్నున్నా ఎంతున్నా సమాధానం అనేది లేకపోతే మన జీవితం అంతా కలవరమేనండి. కనుక ప్రియులారి, సమాధానం అనేది పరలోక ఆశీర్వాదం అని గుర్తించాలి. నెమ్మది గల జీవితం అనేది ఏమున్నా లేకపోయినా నెమ్మది కలిగి జీవిస్తున్నారంటే అది పరలోక దీవెనని గుర్తించాలి. హల్లెలూయా. అది కేవలం దేవునికి ఇష్టలుగా జీవించే వారికి మాత్రమే దొరికే ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చెప్పబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు వెలుచూపుతో భక్తి చేయకూడదండి. ఏదో కొంత దేవుణ్ణి కొంత లోకాన్ని కాదు, దేవుని నమ్ముకుని కూడా లోక సంబంధమైన కార్యాల్లో ములుగు తేలడం కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని విశ్వాసముతో నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగల దేవుడు. మనకు కావలసినవన్నీ ఆయనలో ఉన్నాయి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. మనకు కావలసినవన్నీ ఆయన మనకి ఇచ్చేవిగా ఉన్నాయి కనుక, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన విశ్వాసంతో మనం జీవించాలి. మన ఈ లోకములో ఉన్నంతకాలం ఆయనకు దూరముగా ఉన్నా కానీ ధైర్యము కలిగి జీవిస్తాం. ఎందుకంటే ఆయన పట్ల మనకు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా ఈ లోకములో ఉన్నంతకాలం ఆయన మహిమను మనం చూస్తాం. మన అవసరతలు తీర్చబడుతూనే ఉంటాయి. అందుకంటాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాం కనుక దేహముతో ఉన్నంతకాలము ఆయనకి ఇష్టలుగా జీవించే వారం ఉండాలి. హల్లెలూయా. ఆయన యందు పరిపూర్ణ విశ్వాసముతో జీవించాలి. నా ప్రభు సమస్తము చేయగలవాడు. ఆయన వద్ద బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి. నాకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. నా కొదువును తీరుస్తాడు, నా కొరతను తీరుస్తాడు, నా స్థితిగతులే మార్చివేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అటువంటి దేవుని మీద విశ్వాసముతో మనము జీవించేవారమైతే ఏమున్నా లేకపోయినా ప్రభు మాతో ఉన్నాడనే ధైర్యముతో ముందుకు సాగిపోతాం. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు వద్దకు చేరుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేహములో ఉన్నంతకాలము ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం చేసే ప్రతి భక్తి కార్యాన్ని బట్టి రేపటి దినమున క్రీస్తు న్యాయపీఠం వద్ద తీర్పు జరగబోతూ ఉంది. హల్లెలూయా. నువ్వు ప్రభు నమ్ముకుని కూడా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, వెలుచూపుతోనే భక్తి చేసేదానిగా భక్తి చేసేవాడుగా నువ్వు ఉంటే, కొంత దేవుడు కొంత లోకమంటూ నువ్వు ఉంటే, నువ్వు దేవునికి చిత్తానికి లోబడకుండా ఉన్నట్లయితే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషిగా నిలబడతావు. దేవుని స్తుతించండి అందరూ. ఆ న్యాయపీఠం ఎదుట నిర్దోషిగా నిలబడాలి. మనం నిష్కలంకమైనటువంటి పరిశుద్ధులుగా మనం నిలబడాలి అక్కడ. కనుక ప్రియులారా, దేహములో ఉన్నంతకాలము దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పించండి. బిగ్గరగా చెబుతారా? ఎందుకో తెలుసా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19లో రాశారు ఈ మాట. త్వరగా చదువు. ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు కనుక ఈ పునాది మీద కట్టబడిన వారై యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో యాగమై దేవునికి దూరస్తులైన మనలను దేవునికి సమీపస్తులుగా మార్చాడు. ఏ చెడుగైతే, ఏ పాపమైతే దేవునికి దూరంగా మనల్ని ఉంచిందో ఆ పాపపు సంఖ్యల నుంచి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా విడిపించి దేవునితో సమాధానపరిచాడు ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాంసోక్తమైన దేహమైందు మరణము పొందటం వల్ల ఆయన కార్చిన రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. దేవునితో సహవాసం చేసే గొప్ప ఆధిక్యతను పొందుకోగలిగాం. కనుకనే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు
ఆ పునాది అనగా ప్రభువైన యేసుక్రీస్తే మన పునాది. ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం మనలో ఉంటే పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, నిర్దోషులముగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. అటువంటి పరిపూర్ణ విశ్వాసం మనలో ఉండాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా, ఆయన రక్తము చిందించటము ద్వారా నేను పాపము నుండి విడుదల పొందాను. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు నాకు ఇవ్వడానికి, నిర్దోషిగా నిరపరాధిగా నన్ను తీర్చి నిత్యరాజ్యానికి నాకు అర్హుడిగా, వారసుడిగా చేయడానికి, దేవుని ఆశీర్వాదాలకు వారసుడిగా సిద్ధపరచడానికి నా ప్రభువైన క్రీస్తు యేసు కల్వరి శిలువలో యాగమయ్యారని విశ్వాసము నీకుంటే, ఆ విశ్వాసమే నిన్ను స్థిరుడుగా, స్థిరురాలుగా చేసి ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని, నిరపరాధిని, ఏ యొక్క అపరాధము అంటకుండా నిరపరాధిగా, నిర్దోషిగా ఎంచి ఆ దేవుని యొక్క బిడ్డగా నిన్ను నిలబెడతాది. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా నిన్ను చేస్తుంది. ఆ దేవునికి ఇష్టలైన వారే దేవుని ప్రజలంటే. ఆ దేవుని ప్రజల కొరకు ఆ దేవదేవుడు కల్వరి శిలువ యాగానికి ముందుగానే ఆయన ఒక బల్లను సిద్ధపరిచారు. ఆయన బిడ్డల కొరకు ఒక భోజన బలను సిద్ధపరిచారు. ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయం 47వ వచనం చదవండి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ యాగానికి ముందుగానే ఆయన శిష్యులందరినీ సమకూర్చి చెప్పిన మాటలు ఇవి: విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. నేను చేసిన కల్వరి శిలువ యాగాన్ని ఎవరైతే విశ్వసిస్తారో ఆ శిలువ యాగము ద్వారానే నా పాపానికి విమోచన దొరికింది, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం దొరికింది అనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ప్రభు చెబుతున్నాడు. అంతేకాదు, మీ పితరులు అనగా క్రీస్తు పూర్వ ఇశ్రాయేలు ప్రజలు అనబడేవారు అరణ్యములో మన్నాను తిన్నారు. ఆ దేవదూతలు తినే ఆహారం. ఆ మన్నాను తిన్నవారు చనిపోయారు, నిత్య జీవాన్ని పొందలేకపోయారు. ఇది లోకానికి పరిమితమైన ఆహారం అది. అయితే నేను పరలోకుడు దిగి వచ్చిన జీవాహారాన్ని, హల్లెలూయా, మీరు ఈ లోకానికే పరిమితమై ఉండకూడదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు పరలోకములో యుగయుగాలు నాతో ఉండాలి. దేవునికి స్తోత్రం. నూతన ఆకాశం, నూతన భూమిని మీరు అనుభవించాలి. కనుక నా శరీరమును ఎవరైతే తింటారో, రక్తమును ఎవరైతే త్రాగుతారో వారే నిత్య జీవానికి వారసులవుతారు. దేవుని స్తుతించండి అందరూ. అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ యాగానికి వెళ్ళే ముందే తన శిష్యులకు ప్రబోధించారండి. దేవుని స్తుతిందాం అందరం. హల్లెలూయా. ఆనాడే ఆయన ఈ బల్ల కొరకు తెలియజేశారు: నా శరీరాన్ని జీవాహారంగా ఇవ్వబోతున్నాను, నా రక్తాన్ని క్రొత్త నిబంధన పాత్రగా నా బల్లపై మీ కొరకే ఉంచబోతున్నాను. ఎవరి కోసం అంటే దేవుడు నమ్ముకుని దేవునికి ఇష్టలుగా జీవించే వారికి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఇష్టలుగా జీవించిన వారిని నా పిల్లలని ధైర్యంగా వారు చెప్పగలరు. వారే తల్లిదండ్రుల వద్ద బల్లలో వారితో కలిసి భుజించగలరు. ప్రియులారా, ప్రభు నమ్ముకుని కూడా ప్రభువునకు ఇష్టడుగా, ఇష్టురాలుగా నువ్వు జీవించకపోతే ఆయన సిద్ధపరిచిన బల్లలో ఆయన ఇచ్చిన జీవాహారాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ కొత్త నిబంధన పాత్రను నువ్వు సేవించలేవు. ఎందుకంటే ఆ బల్ల ఆయనకి ఇష్టమైన బిడ్డల కొరకే సిద్ధపరచబడింది. ఆయన నమ్ముకుని కూడా ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ బల్ల నీ కోసమే 2025 సంవత్సరాల క్రితమే ప్రభు కల్వరి శిలువ యాగము ద్వారా శిలువలో నలగగొట్టబడిన శరీరమును జీవాహారముగా, శిలువలో చిందించిన పరిశుద్ధ రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా సిద్ధపరిచి ఈ బల్లను మన ఎదుట ఉంచాడు. ఆయన రాకడ పర్యాంతరము కూడా ఇది మనం ఆచరించాలి, అనుసరించాలి. ఎందుకంటే నాకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు
నిత్య నాశనం నుంచి విడిపించడం కొరకు ఆయనే భూలోకానికి దిగివచ్చి ఏ పాపం లేని ఆ యేసయ్య పాపినైన నా కోసం కల్వరి శిలువలో యాగమయ్యాడు. ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన రక్తము సిందించబడినది. ఆ శరీరమే జీవాహారమై, ఆ రక్తమే కొత్త నిబంధన పాత్ర అయి నాకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారమై ఉన్నది. దీనిలోది మనం తీసుకున్నప్పుడల్లా ఆయన మరణమును ప్రచురము చేస్తామటండి. నా ప్రభు చేసిన త్యాగం యాగమని మనం గుర్తెరిగి ఆ బలను సమీపించడానికి అర్హత ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండడమే. అందుకొరకే ఈ దినమున కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి పౌలు భక్తుడు హెచ్చరించాడు. అక్కడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దినారాధనంతా ఈ ఆత్మ స్వాధీనంలో జరిగించినందుకు వందనాలు. పాల్గొనుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించినైనా, ఎవరికి అవసరత ఉందో అక్కరుందో హృదయంలో తలంపు పుట్టుకము తిరిగిన దేవుడు గనుక వారి ప్రతి అవసరత అక్కరిని మహిమలో తీర్చండి. నీ మహిమను కనపరచండి నాయనా. రక్షణ లేని రక్షణ దయచేయండి. పాపికి రక్షణ, రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు నాయనా. బలహీనులు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. సంఘ బిడ్డలు అనేక మంది రోగులై బలహీనులై ఉన్నారు. దయతో బలపరచండి. ప్రతల్లి శాంతరత్నమ్మ గారు బలహీనురాలై మనసాన్ని పట్టి ఉండగా దయతో కనికరించి తల్లిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో కాపాడు నాయనా. ప్రియతల్లి దయామణి గారు కూడా బలహీనరాలుగా ఉంటుండగా బలపరచండి. అలాగే సహోదరి రెబ్కా కూడా తండ్రి బలహీనరాలుగా ఉన్నది. వారి యొక్క పెద్ద కుమారుడు అయా దేవ సహాయం కూడా బలహీనుడై ఉన్నాడు. ఆ బిడ్డను కూడా బలపరచున్నాయని. ఇంకెంతమంది రోగులై బలహీనులై ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించి బలపరచునైనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి గర్భాలు తెరవండి ప్రభు. వారినైనా వారిని ఆశీర్వదించండి నాయన. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి దీవించమని అడుగుచున్నాం. ఈ భయంకరమైన మండు టెండలోకి ఎటువంటి బలహీనత వారిలోకి రాకుండా నీ కృపతో వారిని ఎత్తుపట్టమని అడుగుచు ఉన్నాం. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయకేటి నుంచున్నాయినా. ఇదిగో దేన యొక్క తండ్రి గారు అకాల మరణం పొంది ఉండగా ఆ బిడ్డకు తల్లికి ఆదరణ, వాదార్పు, ధైర్యమును దయచేయండి. అలాగే ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలను దీవించండి నాయనా. యవనస్తులను తొట్టిల్లకుండా కాపాడండి. గతించిన విద్యా సంవత్సరం అంతా కూడా నీ బిడ్డలందరినీ కాచి కాపాడి వారి పరీక్షల్లో జయమిచ్చి ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఇదిగో ఇంకా నాయన ఐటీఐ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు. వారిని కూడా బలపరిచి మంచిగా ఎగ్జామ్స్ రాసి ప్రమోట్ అయ్యే కృపనివ్వండి నాయన. ఇదిగో నూతన విద్యా సంవత్సరం ఈ వారం నుంచి ప్రారంభించబడుతుంది. ఆయా తరగతుల్లో నీ బిడ్డలు అడ్మిట్ అయి మంచిగా చదువుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని, వారు ఆశించిన రీతిగా ఉన్నతమైన స్థితిలో నిలపమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రతి వారికి మార్గాలు తెరవండి ప్రభువా. దేవా ఈ మందిర నిర్మాణంలోనూ పరిచయంలోనూ సహకరించిన వారిని, ఇంకా సహకరించే బిడ్డలను కూడా మీరు దీవించమని ఎత్తుపట్టమని అడుగుచున్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. స్వదేశానికి రాబోతున్న వారికి మార్గాలు తెరవండి. మళ్ళా విజృంభిస్తున్నటువంటి అంతుపట్టని యొక్క వైరస్ నుంచి ఎటువంటి హాని కలగకుండా ఈ రక్తపు కోట్ల బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రియులు సుదర్శనరావు గృహంలో 17వ తారీఖున జరగబోతున్న ఆ పుట్టినరోజు వేడుకను ఆశీర్వాదకరంగా జరగడానికి కృపనివ్వండి. వాతావరణమును అనుకూలపరిచి కర్ణాటక నుంచి రాబోతున్న వారి చిన్న కుమారుడు, కోడలు, వారి బిడ్డలను సురక్షిత వారి గృహానికి చేర్చమని అడుగుచున్నాం. అయ్యా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించునైనా కృప చూపించండి. సహాయం చేయండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని, సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించమని, వారు తెచ్చిన కానుకలు అంగీకరించమని, ఆశీర్వదించమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్, ఆమేన్.